నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 వర్స్ 5. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా ప్రియ రక్షకుడా, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మలను దర్శించండి, మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు మానవులమైన మనకు ఆయన తోడుగా ఉండేటటువంటి దేవుడు. నాడు యెహోషువతో మోషేకు ఏ విధముగా ప్రభువారు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి నడిపించట్లో తోడుగా ఉన్నారో, అదే రీతిగా ముందున్నటువంటి ప్రయాణం విషయంలో తనకు కూడా తోడుగా ఉంటానని యెహోషువతో ప్రభువారు మాట్లాడుటని ఇక్కడ మనం గమనించగలం. తన బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు తన ఎదుట నిలవలేక ఉండును అనేటటువంటి విషయాన్ని తెలియచేయటం ఎంతో ఆశ్చర్యం. అయితే దేవుడు తోడుగా ఉండేటటువంటి ఈ స్థితిని తన జీవితం అందు అతడు కలిగి ఉండాలి అని అంటే వర్డ్ 7, 8 and 9, 7, 8, 9 వచనాల్లో ప్రభువు తనకు సెలవిచ్చినటువంటి మాటలు నేడు ఈ మాటలు వింటున్నటువంటి మనకు కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండాలని మోషే ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి లేక ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రం అంతటి చొప్పున సమస్తమును చేయాలని, అలానే తాను నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు అనగా దేవుని మాటల నుండి కుడిగ్గాని ఎడమగ్గాని తొలగకూడదని, ఆ తర్వాత దేవుని మాటలను బోధింపక తప్పిపోకూడదని, దానిలో రాయబడినటువంటి వాటన్నిటి ప్రకారం చేయుటకు అతడు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించాలని, ఆ విధముగా చేయటం ద్వారా అతడు తన మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువారు తెలియజేశారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మానవ జీవితానికి దేవుడు తోడుగా ఉండాలి అని అంటే దేవుడు మనకు నియమించినటువంటి మార్గములో మనం నడవాలి. మన మనస్సు చొప్పున, మన ఆలోచన చొప్పున నడిచేటటువంటి జీవితము అది దేవుని మార్గం నుండి మనల్ని తప్పిస్తుంది. గనుకనే దేవుని మాటలను అనుసరించి నడిచేటటువంటి జీవితము అది దేవుని మార్గంలో మనం నడవటానికి కారణం. అన్నిటికంటే మరి విశేషంగా మానవులమైన మనకు దేవుడు తోడుగా ఉండటానికి అది కారణం. ప్రభు తనకు సెలవిచ్చిన రీతిగానే ఇశ్రాయేలును యెహోషువ నడిపిస్తున్నటువంటి కాలంలో తాను ఎదుర్కొన్నటువంటి అనేక పరిస్థితుల్లో ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ప్రభువారు యెహోషువకును ఇశ్రాయేలీయులకును ప్రభు అనుగ్రహించినటువంటి వివరాలు ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. చేరాల్సిన గమ్యస్థానాన్ని చేరిన తర్వాత ఇశ్రాయేల్లో కొందరు తాము సేవించాల్సినటువంటి దేవుణ్ణి అశ్రద్ధ చేసినటువంటి సందర్భాల్లో దేవుడు తమకు ఏ విధంగా తోడుగా ఉన్నారో అనేటటువంటి విషయాలను అనేకములుగా అతడు జ్ఞాపకం చేస్తూ వచ్చి పలికినటువంటి మాట ఏంటంటే, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 24 వర్డ్స్ 15, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలోని ఆఖరి మాటల్లో, మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని అతడు పలుకుటను మనం గమనించగలం. నిజమే, అతడును అతని ఇంటి వారును తోడుగా ఉండేటటువంటి దేవుణ్ణి స్థిరముగా సేవించట్లో వారు శ్రద్ధను కనుపరిచారు. ఈ మాటలన్నీ విన్న తర్వాత ప్రజలు కూడా వారు వేటినైతే దేవుణ్ణి అశ్రద్ధ చేసి సేవిస్తూ వచ్చారో, ఇది మొదలుకొని మేము గనుక వాటిని ఆ విధంగా సేవిస్తే శాపగ్రస్తులం అవుతాం అనేటటువంటి విషయాన్ని వారు ఒప్పుకొని, ఆ తర్వాత మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడని వారందరూ కూడా ఒప్పుకొని యెహోవానే సేవించదమని, ఆయనే మా దేవుడని వారంతా కూడా
ప్రత్యుత్తరం ఇచ్చినటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు తోడుగా ఉండేటటువంటి స్థితికి ఎవరైనా మార్గం తప్పినప్పుడు మన జీవితాలు వారికి మాదిరిగా ఉండటం అనేది ఎంతో ప్రాముఖ్యం. తద్వారా మార్గం తప్పినటువంటి వారు సహితము దేవుడు తమకు తోడుగా ఉండేటటువంటి స్థితికి రావటానికి మన జీవితం ఎంతో ప్రాముఖ్యమైంది. ఒకటి, మనం తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ, తప్పిపోయినటువంటి వారు తిరిగి మరలా దేవుని మార్గంలో నడుచుటకు మన మాదిరిని కనుపరిచేటటువంటి విశ్వాస జీవితం నిశ్చయంగా ప్రభువు మనకు తోడుగా ఉండేటటువంటి జీవితం. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచరణ దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. మరి యొక్క నూతన సంవత్సర దయా కిరీటాన్ని నిధనం పొందిన మా ప్రియులను దీవించండి. ముందున్న కాలమంతా మీరు తోడుగా ఉండేటటువంటి స్థితిని, భూమి నిలిచి ఉన్నంత వరకు మా ప్రియులు, వారి తరములు అట్టి దీవెనకు పాత్రులుగున్నట్లుగా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక, ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ ఎం బూత్.